ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ఏంటి థంబ్నెయిల్ చూసి భయపడ్డారా? అవును, నిజంగానే అంతా తిరిగి వచ్చాను దేశం అంతా. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఏ పోలీసులు తీసుకెళ్లారు, ఏ స్టేట్లో కేసులని మీకు అన్ని వివరంగా చెప్తాను. ఈ వీడియోను పూర్తి వరకు చూడండి. మతోన్మాదులు రెచ్చిపోతున్నారు, విచ్చలవిడి తత్వం. మోదీ గారేమో క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం ఢిల్లీలో ఒక చర్చికి వెళ్ళి ఆయన బాగా పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతాడు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాడు, దండం పెడతాడు. ఆయన బాగానే ఇన్వాల్వ్ అవుతున్నాడు. చర్చి లోపల మన ప్రధానమంత్రి గారు ఉంటే చర్చి బయట ఛత్తీస్గఢ్లో ఒక మాల్లో అండి, రాయ్పూర్లో బజరంగ్ దళాలు వెళ్ళి విచ్చలవిడిగా మొత్తం ధూమ్ధామ్ చేసి పడేశారు మొత్తం. యూపీలో లోపల చర్చిలో ఆరాధన జరుగుతుంది, క్రిస్మస్ ఆరాధన. బయట హనుమాన్ చాలీసా చదువుతున్నారు. చాలా చోట్ల రకరకాలుగానండి. ఇంకొక చర్చి లోపల కొంతమంది మతోన్మాద గూండాలు వెళ్ళి పాస్టర్ గారి కాలర్ పట్టుకొని భుజం మీద చెయ్యేసి, జై శ్రీరామ్, ఇది హిందూ దేశం, నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ప్రకటిస్తే కుదరదు అని గందరగోళం చేశారు. అస్సాం ప్రాంతంలో కొంతమంది పాపం ఆ శాంటా క్లాస్ టోపీలు, ఆ క్రిస్మస్ డ్రెస్సులు అవన్నీ రోడ్డు మీద అమ్ముకుంటా ఉన్నారు, ప్లాట్ఫామ్ మీద బ్రతికేవాళ్ళు. వాళ్ళందరినీ తరుముకున్నారండి. అసలు అమ్మొద్దు, ఇక్కడ ఇది హిందూ దేశం అంటే ఇంత ఘోరమా? అందరికీ స్వాతంత్రం లేదా? స్వాతంత్రం ఓన్లీ ఒక హైందవులకే ఇచ్చారా? ఇంకా ముస్లిమ్స్కి, క్రైస్తవులకి, లేదా దళితులకి, జైన్లకి, సిక్కులకి, ఈ బౌద్ధులకి, వీళ్ళెవరికి లేదా అసలు స్వాతంత్రం? నాకు యేసు ప్రభు వారు శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చారు. కాబట్టి నేను ఇదే అనేక మందికి ప్రకటించుకుంటున్నాను. ప్రకటించుకునే హక్కు మన రాజ్యాంగంలోనే ఉంది. లేదు ప్రకటించుకోకూడదు అంటారా? మీరు తీసేయండి, ఆర్టికల్ 19 నుంచి 25 వరకు తీసేసేయండి. అప్పుడు మేము ప్రకటించాం. మీరు ప్రత్యేకమైన చట్టం తీసుకురండి, ఆ ఉన్న లాని తీసేసేయండి. అప్పటి నుంచి మేము ప్రకటించాం. మా ఇంట్లో మేమే ప్రేయర్లు చేసుకుంటాం. మా మీద వీడియోలు పెట్టి మీ ఫోన్పే నెంబర్లు, మీ గూగుల్ పే నెంబర్లు ఇచ్చుకోవటం కాదు. మీరు నిజాయితీగా ఏదైనా కష్టపడి పని చేసుకుని బ్రతకండి. మీ దేవుడి దగ్గర ఏదైనా గొప్పతనం ఉంటే మీరు కూడా ప్రచారం చేసుకోండి. మేము కూడా ప్రచారం చేసుకుంటున్నాం, ఎవరి దగ్గర ఆశించట్లేదు. మీలాగా మా ఫోన్పేలు, గూగుల్ పేలు నెంబర్ నేనైతే ఎక్కడ ఇచ్చుకోవట్లేదు. దయచేసి మా వీడియోలు పెట్టుకొని, నేను ఇంకా మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతాను, మీరు డబ్బులు అడుక్కు తింటున్నారు. మా వీడియోలు పెట్టుకొని మీరు అడుక్కు తింటున్నారు. ఇది మానుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. మేము ఎవరిని బలవంతంగా మత మార్పిడి చేయట్లేదు. మాకు హక్కు ఉంది, మా దేవుడి గురించి గొప్పతనాన్ని మేము చెప్పుకుంటున్నాం. మా దేవుడు సర్వమానవాళిని ఆయన చేతితో తయారు చేసుకున్నాడు, సర్వలోకాన్ని నోటి మాటతో తయారు చేశాడు. దేవుడికి మానవుడు దూరం అయిపోయాడని ఆయనే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చిన వేళ క్రిస్మస్. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. వేచియుండుమా రాకడకై, నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. ఆగని పరిచర్య, ఆర్పాలన్నారని జ్వాల,
వేచియుండుమా క్రీస్తు రాకడకై నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా. మారుతున్న ఈ లోక శాసనాలు కరుగుతున్న క్రీస్తు మందిరాలు ప్రణాళికలున్నా కూలుస్తున్న సాగుతున్న ఈ సువార్త ప్రణాళికలున్నా కూలుస్తున్న సాగుతున్న ఈ సువార్త వేచియుండుమా. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృప వలన అక్టోబర్లో స్టార్ట్ అయిన ఆల్ ఇండియా మిషనరీ ప్రయాణం ఇప్పటికి అయిపోయింది. దేవుని మహాకృప వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా, ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆయన మహాకృప చొప్పున మమ్మల్ని మళ్ళీ తీసుకుని క్షేమంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. అందుని బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు, వందనాలు. అయితే మేము బయలుదేరిన తర్వాత ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క చరిత్ర ఉంది. అవన్నీ చెప్తా వెళ్తూ ఉంటే చాలా ఎక్కువైపోతుంది, లెంతీ అయిపోతుంది. కాబట్టి మీకు బ్రీఫ్గా చెప్తాను. ఎన్నైనా మనం సౌత్ ఇండియాలో పుట్టడం చాలా గొప్ప విషయం. దేవుని కృప ఉంది కనుకనే మన మీద మనం సౌత్ ఇండియాలో పుట్టాం. ఎందుకంటే నార్త్ ఇండియాలో మనం ఆ తిండి తినలేం, ఆ బ్రతుకు మనం బ్రతకలేం. చాలా కఠినమైన పరిస్థితులు అక్కడ. మన ఇంట్లో మనం కూడా ప్రార్థన చేసుకోవడానికి కుదరదు, మన చర్చిలో మనం కూడా ఆరాధించుకోవడానికి కుదరదు. అసలు యేసు ప్రభువు దేవుడని చాలామందికి తెలియదు. అయినా కూడా పాపం ప్రజలు అలాగే బ్రతుకుతూ ఉన్నారు. తెలియని ప్రాంతాలు చాలా ఉన్నాయి. మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ వెళ్తే ఛత్తీస్గఢ్లో భయంకరమైన మూర్ఖులు. మధ్యప్రదేశ్లో కూడా భయంకరమైన విగ్రహారాధన. అసలు వాళ్ళకి యేసు ప్రభు అంటే సగం మందికి తెలియదు. అరాకొర తెలిసిన వాళ్ళు ఏమో వాళ్ళ నిదాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. అట్లాగే జార్ఖండ్ కానీ, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ, అట్లాగే హర్యానా కానీ, హిమాచల్ ప్రదేశ్, ఆ తర్వాత లదాఖ్, ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ తర్వాత పంజాబ్, మళ్ళీ ఇటు వస్తే ఉత్తరాఖండ్లో భయంకరమైన సిచ్యువేషన్ జరిగింది. మీరు అందరూ చూశారు, బాగా వైరల్ చేశారు కొంతమంది మతోన్మాదులు. అదేంటంటే కొంతమంది ఫారినర్స్ రిషికేశ్కి వచ్చారు, గంగా నది ఒడ్డున అలాగే ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ టెస్ట్ మనీ ఏంటని అడిగారు. నేను కూడా మీ టెస్ట్ మనీ ఏంటి అని అడిగాను. వాళ్ళు ఆల్రెడీ క్యాథలిక్సే, నేనేమో హిందూని. నేను హిందూగా ఉండి నా పాడైపోయిన బ్రతుకులో నుండి నన్ను యేసుప్రభు వారు బయటికి తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి నేను యేసుప్రభు నమ్ముకుంటున్నాను. మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటే ఏదో యోగా గురించి వాళ్ళు సంథింగ్ ఏదో చెప్పారు. నేను అన్నాను, నేనే పాపంలో నుంచి మంచి దాంట్లోకి వచ్చాను, మీరు ఆల్రెడీ క్రైస్తవులు అయ్యుండి మళ్ళీ దీంట్లోకి వచ్చారు ఏంటి అన్న భావంతో మాట్లాడాను. దాన్ని కొంతమంది మతోన్మాదులు క్యాష్ చేసుకోవడానికి చాలా వైరల్ చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేము మళ్ళీ రాజస్థాన్ వెళ్ళాం. రాజస్థాన్ నుండి గుజరాత్ వచ్చాం, గుజరాత్ నుంచి దమన్ వచ్చాం, దమన్ నుండి మహారాష్ట్రకు వచ్చాం, మహారాష్ట్ర నుండి గోవాకు వచ్చాం, గోవా నుండి కర్ణాటక, కర్ణాటక నుండి కేరళ, కేరళ నుండి తమిళనాడు, తమిళనాడు నుండి పాండిచేరి, చెన్నై మీదుగా ఆంధ్రప్రదేశ్ చేరుకున్నాం. దేవుని మహాకృప వలన ప్రతి గ్రామానికి ఒక్క గ్రామం కూడా మేము కావాలని అయితే వదిలిపెట్టలేదు. ఏదైనా బై మిస్టేక్లో ఒకవేళ పోయిందేమో, నాకు తెలిసి మేము పోయిందే ఆ పనికి కాబట్టి మేము అసలు ఎక్కడా మిస్ చేయలేదు. ప్రతి గ్రామం గురించి మేము ప్రార్థించాం. ఎవరైతే కనిపించారో వాళ్ళకి మ్యాక్సిమం వీలైనంత వరకు అందరికీ కూడా పత్రికలు ఇచ్చాం, హిందీ, ఇంగ్లీష్వి. దేవుడు వాళ్ళందరికీ మంచి మారు మనసు రక్షణ కలుగు చేయలాగా మీరంతా ప్రార్థించండి. ఇకపోతే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్గా సౌత్ ఇండియాలో అందరికీ తెలుసు యేసుప్రభు అంటే ఎవరు, ఆయన లోకరక్షకుడు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా యేసుప్రభు దేవుడు ఉన్న సంగతి అందరికీ తెలుసు. నార్త్ ఇండియాలో అలాంటివి తెలియదు, చాలామందికి తెలియదు. ఆ యేసుప్రభు అంటే అసలు ఎవరో కూడా తెలియదు. ఈసా మసీద్ తెలుసు అంటే తెలియదు, జీసస్ క్రైస్ట్ అంటే తెలుసు అంటే తెలియదు. కానీ కొంతమందికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో గూగుల్ ట్రాన్స్లేటర్ని ఉపయోగించి వాళ్ళకి వినిపించాం. సో అయితే ఇక్కడే మనం సువార్త చేయటం కాదు, ఉత్తర భారతదేశానికి కూడా
సంవత్సరానికి ఒకసారైనా సరే 2 నెలలు వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రతి క్రైస్తవుడి బాధ్యత. ఎందుకంటే ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది అనారోగ్య పాలైపోతున్నారు. మనం ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటి? దేవుడు ఇంకా మనల్ని ఎన్నుకొని నిలబెట్టున్నాడు. దేవుడు ఇంకా ఆయుష్ని ఇచ్చాడు. అందరిలాగా మనల్ని ఏదో నామకార్థంగా చేయలేదు ఆయన. మనల్ని అంటూ ఒక ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన అందుకే రూపొందించాడు, మనల్ని అందుకే అందరి మధ్యలో నిలబెట్టాడు. కాబట్టి మనం ఓన్లీ సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలకు కూడా వెళ్ళి సువార్తను ప్రకటించడమే మన జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. చెప్పిన వాళ్ళకే ఎంతసేపు చెప్తారు 4 గోడల మధ్యలో? బయటికి వెళ్తే కదా నలుమూలలో సువార్త ప్రకటిస్తే దేవుడు కూడా హ్యాపీ, మనం ఆయన రాజ్యాన్ని కట్టిన వారం అవుతాం. కాబట్టి మీరు అంతా కూడా తెలుసుకోండి. అక్కడ పరిస్థితులన్నీ నేను వీడియోలో వివరించలేను. బహుఘోరమైన పరిస్థితులు. సువార్త ప్రకటిస్తేనే 3 సంవత్సరాలు జైలు శిక్ష, 7 నుంచి 10 లక్షల వరకు జరిమానా. అవన్నీ వీడియోలో మాట్లాడకూడదు కనుక నేను మాట్లాడట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నార్త్ ఇండియాలో సువార్త చాలా కరువుగా ఉంది. ఇక్కడ విస్తారంగా ఉంది, సమృద్ధిగా ఉంది, అందరి కడుపు నిండినట్టుగానే ఉంది. అక్కడ ఆకలితో సువార్త లేక అలమటిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మీరు సువార్తను ప్రకటించండి. ఇకపోతే క్రైస్తవులకి కొన్ని నేను హెచ్చరికలు జారీ చేద్దాం అనుకుంటున్నాను. వాటిని హెచ్చరికలు అనుకోకపోయినా కొన్ని సలహాలు, సూచనలు ఇద్దాం అనుకుంటున్నాను. అట్లాగే మన దేశంలో ఏం జరుగుతుంది, రాబోయే కాలంలో ఏం జరగబోతుందో కూడా నేను మీకు వివరిస్తాను. ఓకే, మీరంతా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రీసెంట్గా వచ్చేటప్పుడు మేము చెన్నై మీదుగానే వచ్చాం. చెన్నై బీచ్లో గాస్పుల్ చేస్తుంటే చాలామంది సేవకులు, తమిళోళ్ళు, తెలుగోళ్ళు మొత్తం కలిసి 23 సంవత్సరాలుగా ప్రతి మంగళవారం 7 గంటల నుంచి 9:30 వరకు అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంది. ఎవరైతే సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన, ఎవరైతే భార్యాభర్తలు విడిపోతున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన, ఎవరైతే లవ్ ఫెయిల్యూర్లు అయిపోయి ఏదేదో రకరకాలుగా ఆలోచిస్తున్నారో వాళ్ళందరి కోసం ప్రార్థన, అప్పుల కోసం ప్రార్థన, అనారోగ్యాల కోసం ప్రార్థన. ఏది ఏమైనా సేవకులంతా ఒకటై సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అంత మనోహరంగా వాళ్ళంతా కలిసి ఉన్నారు. అట్లాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవకులంతా ఒక తాటి మీదకి వస్తే ఏ రాజకీయ నాయకుడికి మనం భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ క్రైస్తవుల మీద ఎన్ని హింసలు జరుగుతున్నాయి, ఎన్ని నిందలు పెడుతున్నారు, ఎన్ని అవమానపరుస్తున్నారు, ఎన్ని చోట్ల చర్చలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కాబట్టి మనమంతా కూడా ఒక తాటి మీదకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ రాజకీయ నాయకుడు మనల్ని కదిలించకూడదు అంటే మనమంతా ఒక మాట మీద ఉండాలి. నీది ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, నీది పెంతుకోస్తా, లేకపోతే హెబ్రోనా, లేకపోతే బ్రదర్ అన్నా, లేకపోతే ఎల్ఈఎఫా, లేకపోతే లూథర్ అన్నా, లేకపోతే బాప్టిస్టా, ఇంకోట XYZ, ఏదైనా సరే అంతా ఏకతాటి మీదకి వస్తేనే తప్ప లేదంటే అసలు మనల్ని ఇంక బ్రతకనిచ్చే పరిస్థితి లేదు. ఆయన రాకడ ఆసన్నమైంది. కాబట్టి దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, సేవకులంతా ఏకమవ్వాలి. అన్ని సంఘాలు కలుపుకోలుగా ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి డినామినేషన్ వాళ్ళదే, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవే. కానీ బయటికి వచ్చినప్పుడు మాత్రం మనమంతా క్రైస్తవులం, మనమంతా దేవుని పిల్లలం. ఆ విధంగా ఉంటేనే తప్ప మనల్ని నాశనం చేయడానికే మన భారత ప్రభుత్వం చూస్తుంది, మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనమంతా కూడా ఒక ఏకతాటి మీదకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా గమనించవలసిందిగా నా మనవి. ఇంకొక విషయం ఏంటంటే, నీ సిద్ధాంతం కరెక్టు, నా సిద్ధాంతం కరెక్ట్ అని మీడియాలోకి వచ్చి డిబేట్లు పెట్టుకోకూడదు. అసలు తప్పది. ఏదైనా ఉంటే చర్చిలోనే పెద్దలను పిలిపించుకోవాలి, మన వాళ్ళనే కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేగాని డిబేట్లు పెట్టుకొని యేసు ప్రభు దేవుడు కుమారుడు అని ఒక ఆయన, యేసు ప్రభు దేవుడు అని ఒక ఆయన, ఇది కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కాదు. అది వేరే వాళ్ళకి మనం చాలా అలుసైపోతున్నాం. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఇలాంటి డిబేట్లు బహిరంగ కాకుండా మీరు రహస్యంగా మీ మందిరాల్లో, మీ చర్చిల్లో, మీ సంఘస్థుల మధ్యలో, మీ పెద్దల మధ్యలో మీరు పెట్టుకొని చేసుకోండి. మీడియాల దగ్గరికి వచ్చి ఎవరు కూడా అట్లాంటివి చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, పేరుకేమో పాస్టర్లు, చేసేదేమో దేవుని సేవ. ఈ పాస్టర్లకే కులాల మధ్యలో విభేదాలు ఉన్నాయి. నువ్వు ఒక కులం అయితే నీదొక బ్యాచ్, నువ్వు ఒక కులం అయితే నీదొక బ్యాచ్, నాదొక కులం అయితే నేనొక బ్యాచ్. ఇలా కాదు. మనమంతా కూడా సేవకులమని చెప్పుకుంటున్నాం. మరి నీకు కులం, నాకు కులం, తప్పు కదా. అందుకని సేవకుల మధ్యలో ఎటువంటి కుల చిచ్చులు రేగకూడదు. మనమంతా దేవుని కులం, మనమంతా సేవకులం. కాబట్టి మనం సేవకులంలాగే ఉండాలి. మళ్ళీ నీదొక కులం, నీదొక వర్గం, నీదొక కులం, నీదొక మతం అలా ఉండకూడదు. దయచేసి కులవేక్ష అసలు చూపించబాకండి. కులాల గురించి అసలు ఆలోచించబాకండి. కులాలను అసలు పట్టించుకోబాకండి. మనమంతా దైవ సేవకులం. ఓకే. ఇకపోతే నెక్స్ట్, ఒకరినొకరు సేవకులు బలపరుచుకోవాలి. ఒకరేమో
1,00,000 మంది సంఘానికి అధిపతి అయిపోయారు. ఒకరేమో నలుగురికి కూడా సేవకుడు కాలేకపోతున్నారు. ఏంటి కారణం? దేవుని సేవ ఈయన చేస్తున్నాడు, దేవుడి సేవ ఆయన చేస్తున్నాడు. ఆయనేమో భ్రమ పెట్టి జనాలందరినీ గందరగోళంలోకి తీసుకెళ్తున్నాడు. ఈయనేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అయినా కూడా మరి సంఘం నిండట్లేదు. కాబట్టి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాకుండా అందరూ ఐకమత్యంగా ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఎవరైతే పేద పాస్టర్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయాలి. పెద్ద పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరైతే పెద్ద పాస్టర్ ఉన్నారో మనం కూడా పెద్ద పాస్టర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఒకరినొకరు బలపరుచుకోండి, ఐక్యంగా ఉండడానికి ట్రై చేయండి. ఇకపోతే అసలు మనకి దేవుని మందిరానికి వచ్చే దశమ భాగాలు కావచ్చు, కానుకలు కావచ్చు, కృతజ్ఞత అర్పణలు కావచ్చు, అవన్నీ దేనికి యూజ్ చేయాలండి? ఎవరైతే పేదగా ఉన్నారో, విధవరాలు ఉన్నారో వాళ్ళకి మనం సాయం చేయాలి. మందిరంలో సువార్త కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయాలి. డబ్బులు సువార్త కోసం ఎక్కువ ఖర్చు చేయాలి. ఎవరైతే పేద స్థితిలో తినడానికి తిండి లేక, వేసుకోవడానికి వస్త్రాలు లేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ప్రోత్సహించాలి, వాళ్ళందరినీ మనం ఆదరించాలి, వాళ్ళందరికీ మనం చేయూతనివ్వాలి. మనం సేవకులం, మనం క్రైస్తవులం. ఎన్నువలే నీ పొరుగు అని ప్రేమించమన్నారు. నువ్వేమో హాయిగా జబర్దస్త్గా కారులో తిరుగుతావు, మంచి కోటు సూటు బూట్ వేసుకుంటావు. మరి కనీసం పేదవాళ్ళకి నువ్వు పట్టించుకోకపోతే ఎట్లా? ఇది ఎక్కడ క్రైస్తవం? ఇది ఎక్కడ దేవుని ప్రేమను చూపించినట్టు? కాబట్టి ఎవరైతే మన మందిరంలో పేదలు, విధవరాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం తప్పనిసరిగా సహాయం చేయాలి. ఎవరైతే సువార్త చేస్తున్నారో వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలి. ఇకపోతే ప్రతి సేవకుడు, ప్రతి సంఘంలో కూడా శిష్యులను తయారు చేయాలి. ఇది మీకోసం కాదు. శిష్యులంటే దేవుని సేవ చేయడానికి శిష్యులను తయారు చేయాలి. యేసు ప్రభు వారు చెప్పారు, మీరు అనేక జనములను శిష్యులుగా చేయమని చెప్పారు. ఎందుకు? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కాబట్టి మన సంఘాలు స్థాపించి ఇన్ని సంవత్సరాలు అయింది. మరి మనం తయారు చేసిన శిష్యులంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ సేవ చేస్తున్నారు? మనకు శిష్యులుగా తయారు చేసుకుంటున్నామా? మన కారు డోర్లు తీయటానికి, కూరగాయలు తీసుకురావడానికి, పాల ప్యాకెట్లు తేవటానికి, మన కారు తుడవటానికి, వీటిగా మన శిష్యులు తయారు చేసుకునేది? దేవుని సేవ చేయడానికి శిష్యులను తయారు చేయాలి, వాళ్ళకి తర్పీదుని ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి 2 పాటలు పాడి, 4 మాటలు సువార్త మాటలు చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. మన సంఘం అభివృద్ధిలో ఉంటుంది, విస్తారంగా సువార్త కూడా ప్రకటించబడుతుంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా శిష్యులను తయారు చేయండి. ఈ రోజున శిష్యులు లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఆత్మీయంగా చచ్చిపోయిన సంఘాలని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి దయచేసి మీరంతా కూడా శిష్యులను తయారు చేయండి. ఇకపోతే చాలామంది నామకార్థంలోనే ఉండిపోయారు క్రైస్తవులంతా. మీకు అందరికీ తెలుసు, ధనవంతుడు లాజరు చరిత్ర మీకు తెలుసు. ధనవంతుడు క్రైస్తవుడే, లాజరు క్రైస్తవుడే. ఇద్దరు ఒక రోజు చనిపోయారు. కనీసం ధనవంతుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 5 సహోదరులు కూడా సువార్తను చెప్పుకోలేకపోయాడు. ఒక్కసారి ప్రాణం పోయి పాతాళంలో యాతన పడిన తర్వాత, అయ్యా తండ్రి అయిన అబ్రహాం, ఒకసారి దరిద్రుడు నా దగ్గరికి పంపించు, చిటికిన వేలైనా ముంచిన 4 మీద వేస్తాడని కేకలు పెడుతున్నాడు. కానీ మరి చనిపోకముందే నా ఇంట్లో వాళ్ళని కూడా రక్షించుకోవాలన్న ఇంకిత జ్ఞానం లేదు. అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు బ్రతికినప్పుడే మీ ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పుకోవాలి. అట్లాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సువార్త చెప్పుకోవాలి, వాళ్ళ బంధుమిత్రులకు సువార్త చెప్పుకోవాలి. అసలు ఎవరి ఊర్లో వాళ్ళు సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలంటే మంచి సాక్ష్యం మనకు ఉండాలి. ఆ సాక్ష్యమే మనకు ఉండదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు సాక్ష్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ప్రతి గ్రామంలో ఎవరి గ్రామంలో వాళ్ళే సువార్తను ప్రకటించుకోవాలి. ఒకవేళ గ్రామంలో నీకు మంచిగా అనిపించట్లేదా, పక్క గ్రామంలో నువ్వు చెయ్యి, ఆ పక్కన వాళ్ళు మీ గ్రామంలో చేయమను. ఇలా కనుక ప్రతి క్రైస్తవుడు ఆలోచించినట్లయితే మనం సువార్త కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామం రక్షించబడాలి అన్న ఒక ఇంకిత జ్ఞానంతో ఉండి మాత్రమే సువార్తను ప్రకటించాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి బాధ్యత, అందరూ సువార్తను ప్రకటించండి. ఇకపోతే అందరూ కూడా నేను పాస్టర్ని నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నేను పలానా డినామినేషన్లో తర్పీదు పొందొచ్చాను, నేను పలానా కాలేజీలో నేను చదివాను, నాకు పలానా రెవరెండ్ సర్టిఫికేట్ ఉంది, బిషప్ సర్టిఫికేట్ ఉంది, పాస్టర్ సర్టిఫికేట్ ఉందని ఫీల్ అవుతున్నారు. మీరంతా కూడా నిజంగానే మీరు చదివి ఉండొచ్చు, దేవుడు పిలిచి ఉండొచ్చు. కానీ ప్రతి నెల ప్రతి మండలంలో కూడా ఒక సేవకుల కూడికి ఏర్పాటు చేసుకొని ఒకరినొకరు బలపరుచుకొని, ఒకరినొకరు హెచ్చరించుకొని, ఒకరికొకరు గద్దించి బుద్ధి చెప్పుకొని మనం అక్కడ తర్పీదు పొందాలి ఇంకా ఎక్కువగా. అప్పుడు ఇంకా విస్తారంగా సువార్తను ప్రకటించడానికి అవకాశం ఉంది. అనేక మంది జనాల్ని శిష్యులుగా తయారు చేయడానికి అవకాశం ఉంది. అనేక నశించిపోయే ప్రజల్ని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి మనమంతా కూడా సేవకుల కూటమి ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ప్రతి నెల ప్రతి మండలంలో. ఇకపోతే కొంతమంది మతోన్మాదులు కానీ, కొంతమంది గూండాగిరి చేస్తారు, కొంతమంది దాదాగిరి చేస్తున్నారు క్రైస్తవుల మీదకి వచ్చి. ఏ ఒక్క క్రైస్తవుడికి ఇబ్బంది జరిగినా ప్రతి క్రైస్తవుడు బయలుదేరి వాళ్ళది ఏ డినామినేషన్ అయినా, ఏ సిద్ధాంతమైనా అక్కడ జరుగుతుంది క్రైస్తవుడి మీద, దేవుని బిడ్డ మీద. అక్కడ డినామినేషన్ సిద్ధాంతం వేరైనా వాళ్ళంతా దేవుని పిల్లలే. మనం సాటి సహోదరులుగా వెళ్ళి ఏమైంది అక్కడ కనుక్కోవాలి. అవసరమైతే పోలీస్ స్టేషన్కి అందరం వెళ్ళాలి. వాళ్ళు పోతే పోయారులే, పర్లేదులే, నేను బాగానే ఉన్నాను, నా సంఘం బాగానే ఉందంటే చాలా తప్పది. దేవుని ప్రేమను చూపించినట్టు కాదు. ఇలా ఐక్యత లేకనే
మతోన్మాదులు మన మీద రెచ్చిపోతున్నారు. కాబట్టి ఏదైనా ఒక ఇష్యూ అయింది అంటే అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. లేకపోతే మనల్ని అసలు ఈ దేశంలో బ్రతకనివ్వరు, మనల్ని ఇంకా భ్రష్టు బట్టి చేస్తారు, మనల్ని ఇంకా మట్టి గరిపిస్తారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు రెస్పాండ్ అవ్వాలి. ఎవరికైనా ఏదైనా జరిగింది అంటే, అది ఏ డినామినేషన్ అన్నా కానీ, ఏ ప్రాంతం అన్నా కానీ, ఏ చర్చ్ అన్నా కానీ. ఓకే. ఇకపోతే ప్రతి మనిషికి సువార్త భారం అనేది ఉండాలి. ఏదో నా పాటికి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, తింటున్నాను, జాబ్ చేసుకుంటున్నాను, తింటున్నాను, వ్యాపారం చేస్తున్నాను, తింటున్నాను, నా భార్య, నా కుటుంబము, నా సంఘము, నా ఊరు బాగుందని కాదు. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉండాలి. ఈరోజు నేను 3 పూటల భోజనం చేస్తున్నాను, కనీసం ఒక్కరికైనా సువార్తను ప్రకటించాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా లాగి రక్షించాలి. ఈ లోకమనే అగ్నిలో కాలిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు వ్యసనాలతోటి. అది మందు త్రాగటం ద్వారా కావచ్చు, సిగరెట్ల ద్వారా కావచ్చు, భయంకరమైన చెప్పలేని పాపాల వల్ల కావచ్చు. ప్రతి ఒక్కరూ ఈ లోకమనే అగ్నిలో కాలిపోతున్నారు. వాళ్ళందరూ మనం బయటికి లాగాలి. ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త ప్రకటించడం నా బాధ్యత, అది దేవుని పని అని ప్రతి ఒక్కరు భావించి సువార్తను ప్రకటించాలి. చాలామంది క్రైస్తవులు ఉన్నారు, ఓన్లీ క్రిస్మస్కే చర్చ్కి వస్తారు, ఓన్లీ న్యూ ఇయర్కే చర్చ్కి వస్తారు. ఎందుకు? వాగ్దానం తీసుకోవడానికి. దేవుడు నువ్వు పుట్టకముందే నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నిమిత్తం నిన్ను బ్రతికినిస్తున్నాడు, నిన్ను బ్రతికించాడు దేవుడు, నిన్ను ఇంకా పోషిస్తున్నాడు దేవుడు. కనీసం క్రైస్తవులను ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా మీరంతా క్రైస్తవులు అంటే చేతులు ఎత్తుతారు, మీరంతా బైబిల్ తెచ్చుకున్నారంటే చేతులు చూపిస్తారు బైబిల్ పైకెత్తి. వాక్యాన్ని పూర్తిగా చదివారా బైబిల్ ఇప్పటివరకంటే 100 మందిలో ఒకరు ఎక్కితే ఎక్కువ, 100 మందిలో ఒకరు బైబిల్ పైకెత్తితే చాలా ఎక్కువ. అంటే నామకార్థంలోనే ఉన్నారు కానీ ఎవరు కూడా వాక్యాన్ని చదవట్లేదు, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవట్లేదు. అది కరెక్ట్ కాదు. ప్రతి వ్యక్తి ప్రతిరోజు బైబిల్ చదవాలి. వాక్యం చదివిన తర్వాతనే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీ మనవలను వింటాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను పోషిస్తాడు, సమృద్ధిగా ఆయన నిన్ను బ్రతకనిస్తాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు వాక్యాన్ని చదవండి, వాక్యానుసారం మీరు ప్రార్థన చేస్తూ జీవించండి. ఇకపోతే మతోన్మాదులు రెచ్చిపోతున్నారు, విచ్చలవిడి తత్వం. మోదీ గారేమో క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం ఢిల్లీలో ఒక చర్చ్కి వెళ్ళి ఆయన బాగా పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతాడు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటాడు, దండం పెడతాడు. ఆయన బాగానే ఇన్వాల్వ్ అవుతున్నాడు. చర్చి లోపల మన ప్రధానమంత్రి గారు ఉంటే, చర్చి బయట ఛత్తీస్గఢ్లో ఒక మాల్లో అండి, రాయ్పూర్లో బజరంగ్ దళంలో వెళ్ళి విచ్చలవిడిగా మొత్తం ధూమ్ధామ్ చేసి పడేశారు. మొత్తం ఆ సెటప్ అంతా పడేశారు. వాళ్ళు షాపింగ్ మాల్ వాళ్ళు పాపం వాళ్ళు ఏదో ఆఫర్లు పెట్టుకోవడానికి దానికి దీనికి పెట్టుకుని ఉంటారు. కొంతమంది దైవజనులను ఆహ్వానించుంటారు, కొంతమంది సువార్త చెప్తూ ఉంటారు. అదంతా ఇక్కడ జరగకూడదు, ఇది హిందూ దేశం అని మొత్తం గందరగోళం చేశారు. మధ్యప్రదేశ్లో గందరగోళంగా వెళ్ళిపోయి ఆ చర్చిలో దూరి మొత్తం ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేసి పడేశారు. యూపీలో లోపల చర్చిలో ఆరాధన జరుగుతుంది, క్రిస్మస్ ఆరాధన, బయట హనుమాన్ చాలీసా చదువుతున్నారు. చాలా చోట్ల రకరకాలుగానండి. ఇంకొక చోట చర్చి లోపల కొంతమంది మతోన్మాద గూండాలు వెళ్ళి పాస్టర్ గారి కాలర్ పట్టుకొని భుజం మీద చెయ్యేసి, జై శ్రీరామ్, ఇది హిందూ దేశం, నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ప్రకటిస్తే కుదరదు అని గందరగోళం చేశారు. అస్సాం ప్రాంతంలో కొంతమంది పాపం ఆ శాంటాక్లాస్ టోపీలు, ఆ క్రిస్మస్ డ్రెస్సులు అవన్నీ రోడ్డు మీద అమ్ముకుంటా ఉన్నారు, ప్లాట్ఫామ్ మీద బ్రతికేవాళ్ళు. వాళ్ళందరినీ తరుముకున్నారండి. అసలు అమ్మొద్దు ఇక్కడ, ఇది హిందూ దేశం అని. అంటే ఇంత ఘోరమా? అందరికీ స్వాతంత్రం లేదా? స్వాతంత్రం ఓన్లీ ఒక హైందవులకే ఇచ్చారా? ఇంకా ముస్లిమ్స్కి, క్రైస్తవులకి, లేదా దళితులకి, జైన్లకి, సిక్కులకి, ఈ బౌద్ధులకి, వీళ్ళెవరికి లేదా అసలు స్వాతంత్రం? చాలా విచ్చలవిడిగా రేగిపోతున్నారండి. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సినది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే. మోదీ గారికి అన్నీ తెలుసు, ఆయనేమో లోపల మౌనంగా ప్రార్థన చేసుకుంటా ఉంటాడు, బయట చేసేవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఎలాంటి వారికి ఓటేస్తున్నాం, మనం ఎలాంటి వారిని ఎన్నుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటే మనకు పర్మిషన్ కావాలి, వాళ్ళు పాడు చేయడానికి వాళ్ళకి ఏం పర్మిషన్ అక్కర్లేదు, మొత్తం పాడు చేసేయచ్చు వాళ్ళ ఇష్టం. లోపల చర్చిలో ప్రేయర్ జరుగుతుంటే వెళ్ళిపోయి చొక్కా పట్టుకోవచ్చు పాస్టర్ గారిని, అవన్నీ పగలగొట్టేసేయచ్చు, బయట కూర్చొని హనుమాన్ చాలీసా చదవచ్చు. వాళ్ళకైతే ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదు. మనం మాత్రం మన చర్చిల్లో మనం ప్రకటించుకుంటేనే మనకు పర్మిషన్ కావాలి. నేను ఉత్తరాఖండ్లో కొంతమంది ఫారినర్స్కి యేసు ప్రభు నిజమైన దేవుడు, నేను నమ్మాను, ఆయన నమ్ముకుంటేనే పరలోకం ఉంది, లేదంటే నిత్య నరకం ఉంది, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, మీరు కూడా క్యాథలిక్స్ కదా, మీకు కూడా బైబిల్ ఉంటుంది కదా, నేను మాట్లాడితే నా మీద కేసులు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ట్విట్టర్లో వైరల్ చేశారు. మీకు అందరికీ తెలుసు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైరల్ చేసింది నా మీదే, నా వీడియోనే. ఒక అతనికి వెళ్తుంటే జెండా పట్టుకొని అతనికి టిఫిన్ పెట్టించి చెప్పులు లేకుండా నడిచిపోతున్నాడని, ఛార్జీకి డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానన్నాడు. అతనికి 200 రూపాయలు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నానంట. ఆయనకి ఏదో పార్టీ గొడవల్లో ఉండి నా వీడియో మీద రుద్దాడు ఆయన. అదంతా నా మీద జనాలంతా వేరే విధంగా అనుకుంటున్నారు. అది తప్పు. ఇప్పుడు
ఉత్తరాఖండ్లో ఎవరో ఫారినర్స్ వస్తే నేను వాళ్ళతోటి మంచిగా మాట్లాడుతున్నాను, సరే యేసుప్రభు నమ్ముకున్నాను, నా జీవితం బాగుపడితే నా సాక్ష్యాన్ని నేను చెప్పుకుంటున్నాను, నీకు నష్టం ఏంటి? అంటే ఫారినర్స్కి అయితే మనం అయితే ఓన్లీ మాట నా సాక్ష్యాన్ని నేను చెప్పుకోకూడదు. మోదీ గారు మాత్రం మన దేశానికి ఎవరు వచ్చినా, ఏ దేశ పెద్దలు వచ్చినా వాళ్ళకి మాత్రం భగవద్గీత ఇవ్వచ్చు. మోదీ గారు ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళకి భగవద్గీత ఇవ్వచ్చు. అంటే అప్పుడు చట్టం వర్తించదా? ఒక సామాన్య ప్రజలకు వర్తిస్తుందా? మనం నోటితోటి చెప్తేనే తప్పు, కేసులు పెట్టాలి. మరి మోదీ గారు డైరెక్ట్గా మరి భగవద్గీత ఇస్తున్నారు, మరి వాళ్ళ దేశాన్ని వాళ్ళ దేవుడు ఏమైపోవాలి? మరి వాళ్ళకంటూ కొన్ని నియమాలు ఉండవా? వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు ఉండవా? మరి వాళ్ళ మనోభావాలు దెబ్బలు తినవా? మనము ఇస్తే వాళ్ళు హ్యాపీ, కానీ మనం మాత్రం చెప్తే ఇది తప్ప. ఇది ఎక్కడ న్యాయం అండి? అందరూ సమానంగా ఉండాలి కదా. అందుకని మనం ఎలాంటి ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామో మనం అంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 2026 రాబోతుంది, ఇప్పటి వరకు గడిచిపోయింది, ఇప్పటి నుంచి ఇంకా వేరే తంతు. కాబట్టి మనమంతా అలర్ట్గా ఉండాలి. ఇకపోతే ఎంతసేపటికి మత మార్పిడి చేస్తున్నారు, బ్రిటిష్ మతం, అమెరికా మతం, అది ఇదని అంటున్నారు. కానీ 2000 సంవత్సరాల దగ్గర 1980 సంవత్సరాలు అవుతుంది తోమా గారు మన భారతదేశానికి సువార్తను తీసుకొచ్చి. దాన్ని వదిలిపెట్టేసి అమెరికా మతం, బ్రిటిష్ మతం, తెల్లల మతం అని అదొక రుద్దుతూ ఉంటారు. దీని మీద ఫోకస్ పెట్టే బదులు మన గవర్నమెంట్ కనుక పేదలకి సహాయం చేసే దాని మీద దృష్టి పెట్టాలి. నిరుద్యోగులంతా రోడ్డు మీద రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు, రకరకాల పనులు చేసుకుంటున్నారు, చిల్లరగా పీజీలు చదువుకొని, పీహెచ్డీలు చదువుకొని కూడా. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎలక్షన్ టైంలో మాత్రం నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తారు మన ప్రైమ్ మినిస్టర్ గారు. తీరా గెలిచిన తర్వాత ఏమీ లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు అసలు. కానీ ఈ క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద ఫోకస్ పెట్టకుండా దయచేసి అయ్యా మోదీ గారు, మీరు నిరుద్యోగుల మీద దృష్టి పెట్టండి. అప్పుడు మన దేశంలో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా బ్రతుకుతారు. ఇకపోతే పేదోడికేమో పొట్ట నిండా అన్నం తినడానికి గతి లేదు. ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి మాత్రం వేల కోట్ల ఆస్తులు పెరిగిపోతూ ఉన్నాయి. ఎట్లా పెరిగిపోతూ ఉన్నాయి? ఇట్లా పేదరికాన్నేమో మీరు నిర్మూలించలేకపోతున్నారు, అవినీతినేమో అరికట్టలేకపోతున్నారు. నేను నల్లధనాన్ని తీసుకొస్తానన్నావు, ఎక్కడ తీసుకొచ్చారు? పేదవాడు ఇంకా రోజు రోజుకి తగ్గిపోతానే ఉన్నాడు. ఎందుకంటే ఏది కొనలేడు. ప్రతిదీ, రుద్దుకునే సోపు దగ్గర నుంచి తినే రైస్ వరకు కూడా అన్నిటికీ ట్యాక్సులు. కోల్గేట్కి ట్యాక్సు, సబ్బుకు ట్యాక్సు, కాఫీకి ట్యాక్సు, ఏమైనా ఇంకా పిల్లలకి మెడిసిన్ కొంటే ట్యాక్సు, అన్నిటికీ ట్యాక్సులే. పేదరికం మాత్రం అలాగే ఉంది. ప్రజల దగ్గర డబ్బు లేదు, మొత్తం దోచేస్తున్నారు. ఏంటి అంటే ఒక 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని 500 కోట్లకి టెండర్ వేపిస్తారు. 50% అటు, 50% ఇటు. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలేమో వేల కోట్లకు అధిపతులు అవుతున్నారు. సామాన్యమైన ప్రజలేమో ఇంకా అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ ప్రభుత్వం మారాలి. ఎందుకంటే మనం గమనించాలి, ఇప్పటికైనా మనం అసలు ఏమవుతుంది, మనం ఓటు ఎవరికి వేస్తున్నాం, కనీసం బుద్ధి ఉండాలండి ఓటర్లకు కూడా. 2000 రూపాయలకి అమ్ముడుపోతున్నారు. 2000 రూపాయలకి అమ్ముడుపోవడం అంటే 5 సంవత్సరాలకి ఎన్ని రోజులండి? 5 సంవత్సరాలకి 2000 రూపాయలకి అమ్ముడుపోయి నువ్వు చెప్పినోడికి ఓటేస్తున్నావు, నువ్వు డబ్బులు తీసుకున్నోడికి. మళ్ళీ 2 పక్కలు తీసుకుంటావు డబ్బులు. ఓటేమో వేస్తావు, ఏమి అభివృద్ధి చేయనోడికి వేస్తావు. ఆ 5 సంవత్సరాలకి లెక్క వేసుకుంటే రోజుకి 20 పైసలు పడిద్దేమో ఆ 2000 రూపాయలు. సిగ్గుండాలండి మనకి అసలు నిజంగా. డబ్బులు తీసుకోబాకండి, అనవసరంగా మన దేశాన్ని పాడు చేయబాకండి. ఓటు నిజాయితీగా ఎవరు మనకు పరిపాలించగలరో, ఎవడు మనకి నాయకుడు కావాలని వారికి మీరు ఓటేయండి. మన దేశాన్ని మనం రక్షించుకుంటాం, అవన్నీ కూడా మంచిగా ఉంటాయి అప్పుడు. ఇకపోతే మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తారండి దేశం కోసమని. అసలు మహిళలకి భద్రతే లేదు. ఇదిగో నిన్న మొన్న తెలంగాణ ప్రాంతంలో ఒక బీహార్ అతను ఒక అమ్మాయిని రేప్ చేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు. మీకు అందరికీ తెలుసు ఇంకా మహిళల పట్ల ఎంత ఇదిగా జరుగుతూ ఉన్నాయి దేశంలో. మరి అవన్నీ అరికట్టకొచ్చుగా, అవి అరికట్టలేరు. మళ్ళీ అవన్నీ చేసేది ఎవరు? ఏ ముస్లిమో, ఏ క్రిస్టియనో కాదు, చేసేదంతా మళ్ళీ హైందవులే. అట్లానే హైందవులందరినీ తప్పు పట్టట్లా. కొంతమంది మతోన్మాద ముసుగులో ఉంటున్నారంటే ఏం చేసినా మాకు బీజేపీ సపోర్ట్ ఉంది, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది, బజరంగ్ దళ్ సపోర్ట్ ఉంది, విశ్వ హిందూ పరిషత్ సపోర్ట్ ఉంది అని చెలరేగిపోతూ ఉన్నారు వీళ్ళు. మన సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం వారికే సపోర్ట్ చేస్తుంది, కానీ సాధారణమైన ప్రజలకు ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు, ఎటువంటి భద్రత కల్పించట్లేదు, ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అసలు. హైవేలు పేరుకి టోల్గేట్లు 60 కిలోమీటర్లకు ఒకసారి దుబ్బుతానే ఉంటారు. ఆ టోల్గేట్ల దగ్గర సరైన మౌలిక వసతులు లేవు, బాత్రూములు లేవు, టాయిలెట్స్ లేవు, సీసీ కెమెరాలు ప్రాపర్గా ఉండవు. భయంకరమైన రేట్లు. డీజిల్, పెట్రోల్ ఎంత ఉండేదండి మన మోదీ గారు ప్రైమ్ మినిస్టర్గా కాకముందు? రేట్లు ఎంత ఉండేవి? ఈ రోజున ఎంత ఉన్నాయి? నిత్యావసర సరుకులు ఎంత ఉండే రేట్లు ఇప్పుడు ఎంత ఉన్నాయి? అసలు ఏమైనా కొనగలరు ఒక సాధారణమైన వ్యక్తి? ఇప్పుడు ఫెస్టివల్ సీజన్, ఈ ఫెస్టివల్కి సరుకులు కొనాలంటే పేదవాడి దగ్గర ఇన్ని ట్యాక్సులు లాగుతున్నారు. దీని మీద ఫోకస్ పెట్టదు గవర్నమెంట్. ఏమున్నా కూడా మతం పేరు చెప్పటం, వందే మాత్రం పాడటానికి రాకపోయినా, జనగణమన పాడటానికి రాకపోయినా వందే మాత్రం, జై జనగణమన ఈ అంటాం, ఓట్లు లాగేసుకోవటం, అంతే తప్ప ఏమీ చేయట్లేదు అసలు మనకి. ఇకపోతే మన భారతదేశపు రూపాయి రోజు రోజుకి పతనమైపోతుంది. ఈ రోజున చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక తాలిబాన్లు నడిపిస్తున్న ప్రభుత్వం.
వాళ్ళది రూపాయి కావాలి అంటే మనం ₹1.33 ఇవ్వాలి ఈ రోజున. ఒక్క డాలరు ₹92కి వెళ్ళిపోయింది. అంటే ఎందుకు ఇంత పతనం అయిపోతుంది? మోదీ గారు అప్పట్లో అన్నారు, ఆయన పీఎం కాకముందు, శ్రీలంక రూపాయి పడిపోవట్లేదు, నేపాల్ రూపాయి పడిపోవట్లేదు, పాకిస్తాన్ది పడిపోవట్లేదు, బంగ్లాదేశ్ది పడిపోవట్లేదు, మనదెందుకు పడిపోతుంది, క్యా కారణ్ హే అని చాలా పెద్ద పెద్ద వీడియోలు చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు పడిపోతుంది? ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈయన ఏ దేశానికి వెళ్ళినా చాలా గొప్పగా మంచిగా ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతాడు, రకరకాల కోట్లు రకరకాల దుస్తులు వేసి వెళ్ళిపోతాడు మంచి వాల్యుబుల్గా. మరి ఎందుకు రూపాయి పతనం అయిపోతుంది? ఇప్పుడు కారణం లేదా? కాబట్టి మనమంతా గమనించాలి, మన భారతదేశపు స్థితి చాలా దుష్టకరంగా మారిపోతుంది, తగ్గిపోతుంది, రూపాయి పతనం అయిపోతుంది. ఈ చుట్టుపక్కల దేశాల కంటే మనమే తక్కువలో ఉన్నాం ఇప్పుడు. అందుకని మనమంతా గమనించాలి. రోజు రోజుకి ట్యాక్సులన్నీ లాగుతూనే ఉంటారు, అన్నిట్లో లాగుతూనే ఉంది మన దేశం. మన దేశానికి, మన గవర్నమెంట్కి మనం ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాం, ప్రతి దానికి ట్యాక్సే. మరి కట్టే డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? రోడ్డు ఎక్కితే టోల్ గేట్ల ద్వారా లాగుతున్నారు. అన్ని ప్రతి విధంగా సాధారణమైన ప్రజల్ని పిండి పిప్పి చేసే విధంగానే ట్యాక్సులను లాగుతున్నారు. అయినా కూడా ఈ రోజున 200 లక్షల కోట్ల అప్పు ఉంది మన భారతదేశానికి. ఎలా అయింది? వచ్చేదంతా ఏమైపోతుంది డబ్బు అంటే అంబానీకి ఆదానికి దోచి పెడుతున్నారా? సాధారణమైన ప్రజల దగ్గర అన్ని లాగేసి మరీ దారుణం అండి. అసలు ఆదాని అయితే ఎన్ని కోట్లు, ఎన్ని ఆయన ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగినాయో మీకే ఇంకా ఒకసారి ఆలోచించుకోండి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదానికి అసలు ఆస్తులు ఎంత ఉండేవి రాకముందు, వచ్చిన తర్వాత ఎన్ని రెట్లు పెరిగాయి. ప్రతి కాంట్రాక్టు వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. అడవుల్ని పాడు చేస్తారు, గిరిజనులను చంపేస్తారు, వాళ్ళ పొలాల నుంచి పర్మిషన్ లేకుండా రోడ్లు వేస్తారు, అవసరమైతే వాళ్ళని జైల్లో వేస్తారు, చంపేస్తారు, ఏదైనా చేస్తారు. ఏంటంటే వాళ్ళ మిత్రుడు మంచిగా చెయ్యాలి. ఓకే, ఇలా మాట్లాడుతున్నానని నాకేం భయం లేదు, మీరు అరెస్ట్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది ఉన్న వాస్తవం. ప్రశ్నించేవాడే లేకపోతే నిజంగానే పతనానికి తొక్కుతారు. అయితే ఏమైంది? ప్రభు చెప్పాడు, నిన్ను నీ పొరుగువారిని ప్రేమించు, సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటించు, ఈ లోకంలో ఎటువంటి ఏం సంపాదించుకోవద్దు, పరలోకంలో సంపాదించుకోమని చెప్పాడు. ఇక్కడున్న స్వార్థ చెప్పడమే, జైలు లోపలికి వెళ్ళినా ఇంకా మీకే ప్రమాదం. జైల్లో ఉన్న ఖైదీలందరూ చెప్పేస్తారు స్వార్థే, వేసుకోండి. ఇది వాస్తవం. మీరు క్రైస్తవులను కూడా మీ హిందువులను ప్రేమించినట్టుగానే ప్రేమిస్తే మేమంతా మాట్లాడాల్సిన పని లేదు. మీరు మమ్మల్ని ఒక చూపులాగా చూస్తున్నారు, వాళ్ళని ఒక చూపులాగా చూస్తున్నారు. మేమంతా పనికిరాని వారమా? మీరు ఓన్లీ ఒక్క జై శ్రీరామ్ అని మాత్రమే హిందువులందరినీ రెచ్చగొడుతున్నారు. హిందువులంతా పాప మంచోళ్ళే. మోడీ గారు ఏదో చేస్తున్నారు, మన ప్రైమ్ మినిస్టర్ ఏదో చేస్తున్నారని ఒక భ్రమలో ఉన్నారు. ఏమీ చేయట్లే ఆయన. ఓన్లీ మత కళ్ళలు, మత శిచ్చులు పెడుతున్నాడు, లేపుతున్నాడు అంతే. కొంతమందిని మాత్రం లేపుతున్నాడు పుసుగొలిపి. మిగతా వాళ్ళంతా మీరు తనుకు చావడం మేము బాగానే ఉంటామని. వీళ్ళకి క్రిస్టియానిటీ అంటే పడదు, ఎవరు చర్చిలోకి రారు, ఎవరు ప్రార్థన చేసుకున్న అనుమతి ఇవ్వరు. కానీ వీళ్ళ పిల్లలు మాత్రం వెళ్ళిపోయి మళ్ళీ క్రిస్టియన్ దేశాల్లో మంచి మంచి చదువులు చదువుతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ అక్కడ అందరికీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ తోటి కలిసి పార్టీలు పంగనాలు చేసుకుంటూ ఉంటారు. మరి వీళ్ళెందుకు మనల్ని ఇట్లా చూస్తున్నారు? కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి క్వార్టర్ ముందు బిర్యానీ లాగా చిల్లర వేసి కుక్కలకి వేసినట్టు వేసి లాగుతున్నారు. మీరు రెచ్చిపోండి, కొట్టుకోసావండి. మా పిల్లలు మాత్రం అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో అక్కడ చదువుకుంటూ ఉంటారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, మంచి బిజినెస్లు చేస్తూ ఉంటారు అని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి దయచేసి మనమంతా కూడా ఒక తాటి మీదకి రావాలి. మనం గవర్నమెంట్ని కూడా మనకి నచ్చిన వాళ్ళకి ఓటు వేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా అని వేయకూడదు. ఇకపోతే అసలు మానవత నైతిక విలువలు అసలు లేవండి, మొత్తం మంట కలిసిపోతున్నాయి. అసలు ఒక మనిషికి రెస్పెక్ట్ లేదు, మర్యాద లేదు, చాలా చీప్గా మాట్లాడుతున్నారు ఎట్లా పడితే అట్లనే. మీరు పలానా యేసుప్రభుని నమ్ముతారా? అయితే నువ్వు దూరంగా ఉండు. మరి హిందువులుగా ఉన్నప్పుడు దళితులను ఎవరిని గుడిలోకి రానివ్వలేదు, చాలా హింసలు పెట్టారు, చాలా మానభంగాలు చేశారు, బట్టలు లేకుండా ముంతా తాటాకు చీపులు కట్టి తిప్పారు. మరి ఇప్పుడేమో యేసుప్రభుని నమ్ముకుంటున్నామంటేనే మళ్ళీ చర్చిలు కూడా వెళ్ళనివ్వట్లేదు, ప్రార్థనలు కూడా చేసుకునివ్వట్లేదు. మరి ఎట్లా? ఇది ఎక్కడి న్యాయం ఇది? ఇప్పటికైనా కూడా మనమంతా ఒక తాటి మీదకి రావాలి, మనమే గవర్నమెంట్కి సపోర్టుగా ఉండాలి. అలాంటి గవర్నమెంట్కి, అలాంటి వ్యక్తికి మన ఓట్లన్నీ కూడా పడాలి. కానీ ఎవడికి పడితే వాడికి మతోన్మాదులకి మనం ఓట్లు వేయకూడదు. ఓట్లు వేయకముందు చెప్పే మాయ మాటలు, ఓట్లు వేసిన తర్వాత ఏమో మనల్ని అసలు వేరేలా చూస్తున్నారు, మనల్ని చంపడానికి కూడా సిద్ధం. మణిపూర్లో మీకు అందరికీ తెలుసు, క్రైస్తవులందరినీ రేప్ చేశారు, చంపేశారు, మానభంగం చేశారు, బట్టలు లేకుండా రోడ్ల మీద ఈడ్చుకెళ్ళారు, ఎవరు మాట్లాడలా. నిన్న బంగ్లాదేశ్లో ఒక్క హిందూ మనిషిని ఏదో చేస్తే మొత్తం గందరగోళం అయిపోతున్నారు. మరి మణిపూర్లో అంతమందిని చంపేశారు, అంతమంది ఇల్లులు కాలబెట్టారు, మరి అప్పుడు లేదా? అంత స్వార్థం మరొకటి లేనే లేదు. యువతకి ఈ రోజున డ్రగ్స్ విపరీతంగా విచ్చలవిడిగా ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? విపరీతమైన పబ్బులు, క్లబ్బులు అన్నీ ఓపెన్, వాటికేమో లైసెన్స్లు ఇచ్చేది మీరే, మళ్ళీ తాగి బండి నడిపితే పట్టుకునేది, ఫైన్లు వేసేది మీరే. అసలు యువత అంతా పాడైపోతున్నారు. ఒక్కసారి మొబైల్ ఓపెన్ చేస్తే రకరకాల వీడియో కాల్స్ యాప్లు, ఆడియో కాల్స్ యాప్లు, భయంకరమైన బ్లూ ఫిలిం సైట్లు, ఇవన్నిటిని బ్యాన్ చేయాలి కదా. యువతంతా పాడైపోతున్నారు కదా.
కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా దాని మీద దృష్టి పెట్టాలి. మనం ఎవరికి హాని చేయట్లేదు, మనం ప్రార్థనలు చేసుకుంటే తప్పు. కానీ ఈ చేసే అన్నీ చేస్తూనే ఉంటారు, అన్ని రకాలుగా డబ్బులు దోచుకుంటున్నారు, పెద్ద పెద్దోళ్ళకే సర్దుతున్నారు. కానీ దేశం మాత్రం డెవలప్మెంట్ లేదు. మన రూపాయి మాత్రం పతనం అట్లాగే పడిపోతూనే ఉంది, రోజు రోజుకి పెరిగేదేం లేదు అసలు. ఇకపోతే గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆ స్కూల్స్ అన్నీ కూడా మూతపడిపోతున్నాయి. గవర్నమెంట్ అన్నీ ప్రైవేట్, కార్పొరేట్. ఎందుకంటే వాళ్ళ దోస్తులే, వాళ్ళ ఫ్రెండ్సే, అన్నీ మొత్తం వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళే స్కూల్స్, అన్ని రకాల బిజినెస్లు మొత్తం ప్రైవేట్ పరమే చేసేస్తున్నారు. కాబట్టి మనకి సరైన నాయకుడు కావాలి. మీరంతా కూడా మన దేశం గురించి ప్రార్థించండి. దయచేసి ఇట్లాంటి అంత కల్లిబుల్లి కబుర్లు చెప్పే వాళ్ళని నమ్మి మీరు ఓట్లు అయిపోకండి. మన దేశాన్ని నిజంగా ఎవరైతే ఒక స్థాయిలో నడిపించగలరో, ఒక మార్గంలో మంచిగా మన జీడిపి లెవెల్ని కూడా పెంచగలరో, మన దేశానికి అభివృద్ధి పరిచే నాయకుడిని మనం ఎన్నుకోవాలి. మన దేశం అభివృద్ధిలో నడవటానికి ఏ నాయకుడు అయితే ఉపయోగపడతాడో ఆ నాయకుడికి మనం ఓట్లు వేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఓట్లు వేయకూడదు. మన దేశంలో ఉండే ఈ పరిస్థితులన్నీ చూసి రూపాయి పడిపోవడం కావచ్చు, ఇక్కడ ఉండే మతతత్వ కులతత్వ రాజకీయాలు కావచ్చు, వేరే వాళ్ళని చీప్గా చూడటం కావచ్చు, కులభేదం కావచ్చు, మతభేదం కావచ్చు, అన్నీ చూసి భరించలేక ఒక రోజుకి 426 మంది ఇంచుమించు దేశాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అసలు ఇండియన్, మాకు భారతదేశ పౌరసత్వమే వద్దు అని వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇలా ఇప్పటి వరకు గత 11 సంవత్సరాలుగా దాదాపు 18 నుంచి 20 లక్షల మంది వెళ్ళిపోయారు, మాకు భారతదేశం వద్దు అని. దీనికి కారణం ఎవరు? ఈ మతతత్వ రాజకీయాలు కాదా, కులతత్వ రాజకీయాలు కాదా, స్వార్థపు రాజకీయాలు కాదా? ఎందుకు మన దేశ పౌరులు మాకు ఈ పౌరసత్వమే వద్దని వెళ్ళిపోతున్నారు? దాన్ని కూడా మనం నిర్మూలించాల్సిన పరిస్థితి ఉంది. చేసేది ఒకటి మన ప్రభుత్వాలు, కానీ ప్రకటించుకునేది మరొకటి. కొన్ని ఐటీ కంపెనీలే పెట్టేసుకున్నారు. వాళ్ళ గురించి ఉన్నది చారాన అయితే బారాన ప్రచారం చేయడానికి, అసత్య ప్రచారాలే మొత్తం. నేను ఇది చేశాను, అది చేశాను, అది చేశాను, ఇది చేశానని వాళ్ళ మీద వాళ్ళు గొప్పలు చెప్పుకోవటం, వీడియోలు పెట్టుకోవటం, పోస్టులు పెట్టుకోవటం, దానికి ఒక సపరేటు ఐటీ సెల్స్ అని పెట్టుకోవటం. ఎవరైతే ఆపోజిట్లో ఉన్నారో వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా వాళ్ళు అది చేశారు, ఇది చేశారని మైనస్ చూపిస్తూ వాళ్ళని దిగజార్చే విధంగా పోస్టులు పెట్టియటం, ఇది అసలు కరెక్ట్ కాదు. అసలు మన భారతదేశంలో బ్రతకాలి అంటేనే చాలా భయంకరంగా ఉంది. వేరే దేశం ఎక్కడికైనా వెళ్ళిపోతే ప్రశాంతంగా బ్రతుకుతామేమో అన్నంత దిగలుగుతూ ఉంది. కాబట్టి దయచేసి నేను ఎవరిని మత మార్పిడి బలవంతంగా చేయలేదు, ఎవరిని కూడా నేను బాప్తిసం ఇవ్వలేదు, ఎవరికి కూడా నేను అంత ఒత్తిడిగా తీసుకురాలేదు. మాకు రాజ్యాంగంలో హక్కు కల్పించారు, ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. మీ దేవుళ్ళని నేను ఎక్కడ కించపరచలేదు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నది వాస్తవం, 18 సార్లు తిరుపతికి గుండు చేసుకున్న మాట వాస్తవం, కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి నేను మొక్కుబడి తెచ్చుకోవడం వాస్తవం. నాకు శాంతి సమాధానం లేదు. నాకు యేసు ప్రభు వారు శాంతి సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చారు. కాబట్టి నేను ఇదే అనేక మందికి ప్రకటించుకుంటున్నాను. ప్రకటించుకునే హక్కు మన రాజ్యాంగంలోనే ఉంది. లేదు ప్రకటించుకోకూడదు అంటారా? మీరు తీసేయండి, ఆర్టికల్ 19 నుంచి 25 వరకు తీసేసేయండి. అప్పుడు మేము ప్రకటించాం. మీరు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురండి, ఆ ఉన్న లాని తీసేసేయండి, అప్పటి నుంచి మేము ప్రకటించాం. మా ఇంట్లో మేమే ప్రేయర్లు చేసుకుంటాం. అంతేగాని దయచేసి మీరు ఎవరు కూడా క్రైస్తవులను ఇబ్బంది పెట్టే పని చేయొద్దు. ఎందుకంటే దేవుని ఉగ్రతను మీరు తెచ్చుకోవద్దు. దేవుడు సమస్తాన్ని నోటి మాటతోటే కలుగు చేశాడు. నువ్వు ఎంత వ్యతిరేకమైన నిన్ను కూడా దేవుడే తయారు చేశాడు. మా మీద వీడియోలు పెట్టి మీ ఫోన్పే నెంబర్లు, మీ గూగుల్ పే నెంబర్లు ఇచ్చుకోవటం కాదు. మీరు నిజాయితీగా ఏదైనా కష్టపడి పని చేసుకుని బ్రతకండి. మీ దేవుడి దగ్గర ఏదైనా గొప్పతనం ఉంటే మీరు కూడా ప్రచారం చేసుకోండి. మేము కూడా ప్రచారం చేసుకుంటున్నాం, ఎవరి దగ్గర ఆశించట్లేదు. మీలాగా మా ఫోన్పేలు, గూగుల్ పేలు నెంబర్ నేనైతే ఎక్కడ ఇచ్చుకోవట్లేదు. దయచేసి మా వీడియోలు పెట్టుకొని నేను ఇంకా మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతానని మీరు డబ్బులు అడుక్కు తింటున్నారు. మా వీడియోలు పెట్టుకొని మీరు అడుక్కు తింటున్నారు. ఇది మానుకోండి, ఇది మంచి పద్ధతి కాదు. మేము ఎవరిని బలవంతంగా మత మార్పిడి చేయట్లేదు. మాకు హక్కు ఉంది, మా దేవుడి గురించి గొప్పతనాన్ని మేము చెప్పుకుంటున్నాం. మా దేవుడు సర్వమానవాళిని ఆయన చేతితో తయారు చేసుకున్నాడు, సర్వలోకాన్ని నోటి మాటతో తయారు చేశాడు. దేవుడికి మానవుడు దూరం అయిపోయాడని ఆయనే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చిన వేళ క్రిస్మస్. ఆయనే గుడ్ ఫ్రైడే అనే రోజున ఆయన మరణించాడు. ఎందుకు? మానవుడు చేసిన తప్పుల నిమిత్తం ఆయనే రక్తం కార్చి చిందించి చనిపోయాడు. ఎందుకు? మానవుడు చేసిన పాపాలు పోవాలి అంటే రక్తం చిందింపబడాలి, అది పరిశుద్ధమైన రక్తం చిందింపబడాలి. అందుకే దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీద క్రిస్మస్ రోజున వచ్చి గుడ్ ఫ్రైడే రోజున చనిపోయి ఈస్టర్ రోజున మళ్ళీ తిరిగి లేచాడు. మీ దేవుళ్ళు కూడా ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి లేచుంటే మీరు ప్రచారం చేసుకోండి. మీ దేవుళ్ళు కూడా మీకు పరలోక రాజ్యం, స్వర్గం ఇస్తారంటే మీరు ప్రచారం చేసుకోండి. మా దేవుడు చెప్పాడు, మేము అందుకని మేము ప్రచారం చేసుకుంటున్నాం, మేము ప్రకటించుకుంటున్నాం. మన దేశంలో ఉండే యువత అంతా కూడా ఒక భ్రమలో ఉండిపోతున్నారు, ఒక ట్రాప్లో ఉన్నారు. ఏంటి? మన మోదీ గారు మన దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నారు, రకరకాల కోట్లు సూట్లు వేసుకుని రకరకాల ఫ్లైట్లో తిరుగుతూ రకరకాల కార్లు ఎంజాయ్ చేస్తూ అన్ని దేశాలకు వెళ్ళి వస్తూ ఉన్నారు అని ఆ రీల్స్ చూడటానికి సరిపోతుంది యువతకి. ఎందుకంటే ఉద్యోగాలు లేవు, ఎవరికి ఉద్యోగం చేసుకోవడానికి ఉద్యోగాలు లేవు. మోడీ గారు ఎక్కడికి వెళ్ళారు, ఈరోజు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏం తిన్నారు, ఆ హీరో ఏం చేశాడు, ఈ హీరోయిన్ ఏం చేసింది, ఇదే సరిపోతూ ఉంది. కాబట్టి దయచేసి నేను యూత్ అందరికి కూడా చెప్తున్నాను,
మీ యవ్వన ప్రాయాన్ని మీరు పాడు చేసుకోబాకండి. దేవుని కోసం మీరు బ్రతకండి. మీరు సత్య మార్గాన్ని తెలుసుకోండి. పరలోక రాజ్యంలో మీరు చేరండి. మన సెంట్రల్ గవర్నమెంటు మీడియాని మొత్తాన్ని కొనేసిందండి. ఎందుకంటే ఏమి జరిగినా సరే పెద్ద పెద్ద మీడియాల్లో ఏమి చూపించదు. మోడీ గారు ఎక్కడికి వెళ్ళారు, ఏం తిన్నారు, ఏం చేస్తున్నారు, అది ఇంత చేస్తే ఇంత చూపిస్తారు మోడీ గారి గురించే. మరి దేశంలో పేదరికం ఎలా ఉంది, మహిళల పట్ల ఎలా ఉంది, అసలు భద్రతలు ఎలా ఉన్నాయి, ఇవేమీ చూపించట్లేదు. ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే అక్కడ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. ఎక్కడైతే మోదీ గారు ఏదైనా చేస్తారో దాన్ని మాత్రం చాలా గొప్పగా ప్రకటించేస్తున్నారు. దయచేసి మీడియా వాళ్ళను కూడా కొనేసినట్టుగా అందరూ అనుకుంటున్నారు. దయచేసి మీరు అమ్ముడు బాబాకండి, మీరు నీతిగా నిజాయితీగా ఉండాలని నా మనవి. చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో గ్రామాలే వాడు మొత్తం నిర్మించుకుంటున్నాడు మన భారతదేశ భూభాగంలోకి వచ్చి. దీన్ని చూపించదు గవర్నమెంట్. ఎందుకంటే చూపిస్తే మరి చులకన అయిపోతారు కదా, మనం ఏం చేయలేకపోయామని. మీడియా కూడా ఏ మీడియా వెళ్ళి చూపించట్లేదు. గ్రామాలు మొత్తం కలిపేసుకుంటున్నారు వాళ్ళ దేశంలో. మన దేశం భూభాగం మొత్తం దొంగతనం చేసి లాక్కుంటున్నారు. అనేక మంది సైనికులు మరణిస్తున్నారు, అనేక యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ అవన్నీ బయటికి రావట్లేదు. కాబట్టి మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. మనం మంచి దేవుడిని నమ్ముకొని ఉన్నాం కనుక, తెలుసుకొని సత్య మార్గంలో ఉన్నాం కనుక మనం కూడా అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. దయచేసి మీరంతా కూడా హిందువులు కావచ్చు, ఇంకా ఇతర మతస్థులు కావచ్చు, మేము ఎవరిని కూడా బలవంతంగా మత మార్పిడి చేయట్లేదు. ఇది మాకు ఆర్టికల్ 19 నుంచి 25 వరకు ఉన్న మాకు ఇచ్చిన హక్కుని మేము వినియోగించుకుంటున్నాం. మీ దేవుడి గురించి మీ గొప్పతనాన్ని మీరు ప్రకటించుకోండి, ఎవరు మిమ్మల్ని ఆపరు. కాబట్టి మా చర్చిల్లోకి వచ్చి సువార్త ప్రకటించే వాళ్ళ మీద దాడులు చేయడం ఇట్లాంటివన్నీ ఆపండి. మనమందరం ఐక్యమత్యంగా కలుద్దాం, కలిసి ఉందాం. మనమంతా భారతీయులు, మనమంతా సహోదర భావం కలిగి అందరం ఐక్యమత్యంగా ఉండి మన దేశాన్ని మనం కాపాడుకుందాం. ఏ చైనా వాడికో, ఏ పాకిస్తాన్ వాడికో, ఏ బంగ్లాదేశ్ వాడికో ఇవ్వకుండా మన దేశాన్ని మనం కాపాడుకుంటూ మన రూపాయి విలువను మనం పెంచుకొని అన్ని మానవతా నైతిక విలువల్ని మనం కాపాడుకుందాం. మానవత్వంగా మనమంతా సహోదరులుగా ఐక్యమత్యంగా బ్రతుకుదాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలని, మీ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇకపోతే ఆల్ ఇండియా ట్రిప్ మొత్తం అయిపోయింది. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, నేను మళ్ళీ ఎప్పుడన్నా చెప్తాను. ఇక రేపటి నుండి విస్తృతంగా సువార్త పరిచర్య విలేజ్లలో జరుగుతుంది. మీరంతా కూడా సువార్త పరిచర్య నిమిత్తం ప్రార్థించండి. ప్రియ క్రైస్తవుడా, నువ్వు మానవుడిగా ఎందుకు పుట్టావో నువ్వు గమనించు. ఎందుకు నీకు మంచి భార్య పిల్లల్ని ఇచ్చాడు, నీకెందుకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, నీకెందుకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, నీకెందుకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడో నువ్వు గమనించాలి. దేవుడు నువ్వు చేసిన పాపాల నిమిత్తమే ఈ భూమి మీదకి మానవ రూపంలో వచ్చాడు. నీకోసమే దెబ్బలు తిన్నాడు, ఈడ్చబడ్డాడు, ఉమ్మించుకున్నాడు, కొట్టించుకున్నాడు, చివరికి ప్రాణమే పెట్టాడు కలవరి సిలువలో. ఆయన్ని పాతిపెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు నీకు కొన్ని మాటలు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు, అనేక జనములను శిష్యులుగా తయారు చేయి, నువ్వు ఈ భూమి మీద ఎటువంటి సంపాదించుకోవద్దు, పరలోకంలోని ధనాన్ని సమకూర్చుకో అని చెప్పాడు. మరి నువ్వు గమనించి, ఈ లోకం శాశ్వతం కాదు, మనం చనిపోతే మనతో పాటు ఎవరు రారు, మనం వేసుకున్న బట్టలు కూడా రావు. మరి కనీసం ఈ క్రిస్మస్, ఈ న్యూ ఇయర్ నుంచైనా మనం మారాలి. 2025 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి 2026 సంవత్సరం నుంచి నేను పద్ధతిగా బ్రతకాలి, ఒక క్రైస్తవుడిగా ఒక సాక్ష్యం కలిగి బ్రతకాలి, వేరే వాళ్ళకి మాదిరికరంగా బ్రతకాలి, నేను దేవుడి దృష్టిలో మంచి బిడ్డగా నేను బ్రతకాలి అని నువ్వు గమనించాలి. నువ్వు ఆలోచించుకోవాలి, నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. దేవునికి సాక్షిగా ఉండాలి. నీ సాక్ష్యాన్ని నీ ఇంట్లో ఉండాలి, నీ సాక్ష్యం నీ మందిరంలో ఉండాలి, నీ సాక్ష్యం నీ బజార్లో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని దగ్గర నీ సాక్ష్యాన్ని కోల్పోవద్దు. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజైనా చివరి రోజే. మనం వెళ్ళామంటే కొన్ని ఆత్మలైనా సరే అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన ఎదుట సాక్షిగా నిలబెట్టి మనమంతా కూడా పరలోకానికి చేరాలి. ఓకే, థ్యాంక్ యూ. మీరంతా కూడా మా సువార్త నిమిత్తం ప్రార్థించండి. అనేక మంది నశించిపోతున్నారు, సువార్త ప్రకటించే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. సువార్త ప్రకటిస్తేనేమో భయంకరమైన కేసులు పెడుతున్నారు, బెదిరింపులు ఇస్తున్నారు, గొడవలు పెడుతున్నారు, కుట్టి చంపుతున్నారు, కార్లు ధ్వంసం చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. ఈ పాపపు లోకము విడిచిపోయేంతవరకు కూడా మీరంతా కూడా సువార్థికుల కోసం ప్రార్థించండి, సేవకుల కోసం ప్రార్థించండి, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీస్ అండ్ యువర్ మినిస్ట్రీస్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. కరుణించని క్రీస్తు విరోధులు వేచియుండుమా.